స్నానం చేసి వెళ్ళి స్వామిని దర్శించుకుందాం, పూజ చేద్దాం, ఆయన అట్లాంటి వాడు, ఇట్లాంటి వాడు, అట్లాంటి వాడు అని చెప్తుంది. అసలు పాసురం అంటే ఏంటమ్మా? అదే చెప్తా. పాసురం అంటే తమిళంలో ఉండేటటువంటి ఒకానొక ఛందస్సు. మనకి ఉత్పలమాల, చంపకమాల అలా ఉన్నాయి. అలాగే పాసురం ఒక ఛందస్సు. ఈ పాసురం అనేది మనం దీనికే వాడుతున్నాం, కానీ తమిళంలో చాలా పద్యాలు అంటాము, దాన్ని పాసురాలుగానే చెప్తారు. ఇందులో పావై అనేది కూడా ఒకటి ఉంది. పావై అనేది కూడా పాసురంలో ఒక భాగం. అది కూడా ప్రాచీన తమిళానికి సంబంధించింది. తిరుప్పావై అంటే అది, పావై అంటే ప్రాచీన తమిళ సంప్రదాయానికి చెందిన ఛందస్సు. తిరు అంటే శ్రీ, తమిళంలో శ్రీ పాట అంతే. అంటే ఈవిడ చేసిన వ్రతం పేరే శ్రీవ్రతం అనుకున్నాం కదా. అప్పుడు ఆవిడ ప్రతిరోజు ఏం వ్రతం చేస్తుందో మనకు వివరాలు లేవు.